కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అంటే జరిగిన తర్వాత తప్పదు కదా, దాని డైవర్ట్ చేశారంటే దానివల్ల క్రౌడ్ ఎక్కువ పెరిగిపోయి జనాలంతా వెయిటింగ్లో ఉండిపోయారు. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్లో మనం కూడా అన్ని సహకరించాలి. అది ఎక్కడ నుంచి వచ్చారు సార్ మీరు? మాధవ్ ద్వారా ఎంతసేపు అవుతుంది? మేము 5:30కి వచ్చాం కిందకి. బట్ బస్సెస్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పి నడిచి వచ్చాం. ఓకే, ఎంత రూపాయలు టికెట్లు కొన్నారు మీరు? 1000 రూపీస్. 300 రూపాయలు కూడా మీతోనే పంపిస్తున్నారు? అవునండి. సో ఇలాగ ఉన్నప్పుడు 300, 1000, 1500 అనుకుంటే కాదు కదా. స్వామివారి దర్శనమే ఇంపార్టెంట్. సో మేము దానికే ప్రిఫర్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరూ కూడా అంటే ఫ్రీ ఫ్లో అవుతుంది, ఆ భక్తులు కిక్కిరిసిపోతూ ఉన్నారు. అయినప్పటికీ అధికారులు ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ మంచినీరు అలాగే మజ్జిగ దీంతోపాటు ఏదో ప్రసాదం కూడా ఫ్రీగా అందిస్తున్నారు, లడ్డు ప్రసాదం కూడా. అయితే ఈ భక్తులు పూర్తి స్థాయిలో క్యూ లైన్లో నిల్చున్న తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిని ఇక్కడ నుంచి తరలించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఒకవైపు 300 రూపీస్ లైన్లో ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ 2 మార్గాల్లో 300 క్యూ లైన్ను ఉదయం వరకు ఇన్సిడెంట్ జరిగిన ముందు వరకు పంపించేవారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా ఈ లైన్ను డైవర్ట్ చేసి ఈ 1000 రూపాయల లైన్లోనే పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది భక్తులు. సార్ మీరు ఎక్కడ నుంచి వచ్చారు సార్? రాజమండ్రి. రాజమండ్రి. ఎలా ఉంది దర్శనం? అంటే ఎలా సాగుతుంది? కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కానీ మరి ఏదో ఇన్సిడెంట్ జరిగిందన్నారు, దాని గురించి ఇలా జరిగిందన్నారు. అదే కానీ అదే లేట్ అయ్యిందండి. ఎప్పుడో మా 4ంటికి మేము లైన్లో వచ్చాము కిందకి. అక్కడ కింద బస్సులు కూడా ఫెసిలిటీ బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఈ కూడా బస్సులు కూడా ఇబ్బందిగా అనిపించింది. చెప్పండి, ఎక్కడ నుంచి కురుమండపాలెం. ఎలా అవుతుంది? పర్లేదు పర్లేదు, బాగానే అవుతుంది. ఓకే మేడం, ఇప్పటి వరకు చాలా బాగా అయిందండి దర్శనం. ఇలాగే కంటిన్యూ అయిపోతే ఓకే. ఎలాగైనా స్వామివారిని దర్శించుకుని వెళ్తారు? ఎలాగైనా చూస్తామండి. బాగా ఇప్పుడు వచ్చి 4 గంటలు అయిందండి. 4 గంటలు అయింది. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? హిమాచలమే. పెద్దనా మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఒకరే 4 గంటలు. చూడొచ్చు అందరూ కూడా అంటే ఎలాగైనా సరే ఏడాది ఒక్కసారి మాత్రమే నిజ రూపంలో దర్శనమిస్తున్న స్వామివారిని చూసి దర్శనం చేసుకొని వెళ్లేందుకు భక్తులంతా కూడా ముందుకే వెళ్తున్నారు. అయితే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమంది భక్తులు ఆ కొండ దిగువ నుంచి కొంతమంది భక్తులు వెనక్కి వెళ్ళిపోతున్నప్పటికీ ఎవరైతే ఇప్పటికే కొండకి చేరుకున్నారో వారంతా కూడా ఎలాగైనా సరే దర్శనం చేసుకుని స్వామివారిని ముందుకు వెళ్ళాలని అందరూ కూడా క్యూ లైన్లో వేచి చూస్తూ మరి ఆ దర్శనం కోసం నిలబడి ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ ఇబ్రహీంపట్నం. ఏర్పాట్లు బాగున్నాయి. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడేనండి, సింహాచలం. మా వాళ్ళు గరివిడి నుంచి వచ్చారు. ఫస్ట్ టైం మరి ఇలా జరిగింది, మరి అదే వెయిటింగ్ అంతే. అదే అంతా బాగున్నాయి, బాగానే ఉన్నాయి. కానీ ఉదయం భారీగా వర్షం వచ్చింది, ఎదురుగాలు వచ్చే ఏదో అనుకోని ఇబ్బంది, దానివల్ల ఇబ్బంది కలిగింది చాలా మందికి. ఎక్కువ దూరంగా వచ్చిన వాళ్ళు ఈ 2 లైన్లు కలిసిపోవడం వల్ల ఇబ్బంది పడ్డారు. 300 లైన్లు డైరెక్ట్ అయ్యి ఉంటే కొద్దిగా ఫ్లోటింగ్ తక్కువ అయిపోయింది. ఇది 3 లైన్లు మిక్స్ అవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. లేకుంటే చాలా బాగుంది. గత ఏడాది వరకు స్ట్రైట్ గా లైన్ 300 పెట్టేవారు, ఈసారి డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేశారు. అందులో మరి ఆ ఘటన జరగకపోతే డైరెక్ట్ అయిపోయాను. దానివల్ల అందరు మిక్స్ అయిపోవడం ఇబ్బంది అయింది. ఏర్పాట్లు అయితే చాలా బాగానే చేశారు, కానీ దానివల్ల అది మైనస్ అయింది. బాగానే ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటర్ ఇస్తున్నారు, అన్ని బాగానే ఇస్తున్నారు. దాదాపుగా ఈ 1000 రూపాయలు అలాగే 300 రూపాయల టికెట్కి సంబంధించిన వాళ్ళని కూడా ఇదే క్యూ లైన్లో తీసుకొచ్చారు. దీంతోపాటు 1500 రూపాయల క్యూ లైన్ ఉంది. దీంతోపాటు అంతకు మించి అంటే ఎక్కువ రూపాయల టికెట్ కూడా ఉంది. వాళ్ళని కూడా ఆ సింహాచలం గాలి గోపురం ముందు నుంచి VVIP దర్శనం జరుగుతోంది. అక్కడ కూడా సాఫీగా క్యూ లైన్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ ప్రాంతంలో అంటే 1000 రూపాయలు 300 రూపాయలు కలిపి మరి ఇక్కడే దర్శనం చేసేలా. మీరు ఎక్కడ నుంచి వచ్చారమ్మా? వైజాగ్ తాటిచెట్లపాలెం. ఎలా అవుతుంది దర్శనం? అంటే లైన్ ఎలా ఫ్లో అవుతుంది? బాగానే అవుతుంది. ఓకే, పర్వాలేదు.